నమస్తే. రీసెంట్ గా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ కులం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని చెప్పిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇటు క్రిస్టియన్ సంఘాలు ఈ తీర్పుపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు కొంతమంది హిందూ ఐక్య మాదిగ సంఘాల నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏం చెప్తారు? క్రిస్టియన్ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఇప్పటికే ఇటు మందకృష్ణ మాదిగ గారు ఇవ్వండి, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? దీనిపై ఎందుకు అందరు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఇది దళిత హిందువులకు న్యాయం జరిగింది కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు. ఏదైతే చాప కింద నీరులాగా ఈ మందకృష్ణ, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు రేపు రిజర్వేషన్ అని పోరాటం పెట్టిన మందకృష్ణ మత మార్పిడి చేసుకుంటూ మాదిగలందరికీ న్యాయం చేస్తున్నాను, మాదిగ కులానికి అన్యాయం చేసిండు. ఈ రోజు ఆయనకు పద్మశ్రీ అనేది ఆయన ముఖం చూసి వేయలేడు, మందకృష్ణకి వేయలేదు. పద్మశ్రీ అనేది ఒక మందకృష్ణ మాదిగకే ఇచ్చారు. దయచేసి మందకృష్ణ మాదిగ గారు మాదిగ అనే పేరు తీసేసి ఆ పద్మశ్రీని మీరు ఢిల్లీకి వెళ్ళి ఇచ్చేయండి. మీకు ఆ అర్హత లేదు, పద్మశ్రీ అని అనుకుని చెప్పుకోవడానికి మీకు అర్హత లేదు. దేనికంటే కేవలం మాదిగ కులం కోసమే పోరాటం చేసినావు కాబట్టి ఆ మాదిగ కులాన్ని కేంద్రం గుర్తించి నీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. దాన్ని నువ్వు అదే చేసుకొని మళ్ళీ ఒక పోరాటం మొదలు పెట్టినావు. ఏదైతే మాకు ఇంతకుముందు వేరే మా సోదరులు ఎవరైతే మాలలు ఉన్నారో వాళ్ళు అన్యాయం చేశారని చెప్పేసి వాళ్ళ మీద మండిపట్టి వాళ్ళని మాకు దూరం చేసినట్టు చేసినావు. మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం ఎస్సీ హోదా కల్పించాలి క్రిస్టియన్లకు నువ్వు అంటే, రేపు పొద్దున ముస్లిం సోదరులు వాళ్ళని కూడా తీసుకెళ్ళు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు క్రిస్టియన్లను తీసుకెళ్ళావు బాలకృష్ణ గారికి, ఈ రోజు మళ్ళీ ఈ ముస్లిం సోదరులను కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా హోదా కల్పించు. అంబేద్కర్ పోరాడిన ఎవరి కోసం? దళితుల కోసం. ఆయన ఒకవేళ క్రిస్టియన్ మతం ఆ రోజే పొందినుంటే మా తాతలందరూ క్రిస్టియన్ అయ్యేటోళ్ళు. ఆయన ఎప్పుడైతే కులం కాదని మతం మారుతాడో దేశద్రోహి అనే ముద్రేసిండు ఆయన. దాన్ని మీరు ఎట్లయితే మా రాజ్యాంగానికి మనము అతీతంగా ఉంటామో రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు తయారవుతున్నారు. ఈ రోజు విరుద్ధంగా తయారవుతామంటే మనం అంబేద్కర్ వ్యతిరేకంగా పోతున్నారు. ఎస్సీ కులంలో కుల అసమానతలు ఉన్నాయి కాబట్టి ఇటు క్రిస్టియన్ మతంలో అటువంటి అసమానతలు ఉన్నాయి అని చెప్పేసి అందరూ ఆ మతానికి వెళ్ళిపోతున్నారు. దానికి ఈ ఎస్సీ హోదా రద్దు చేసే అవసరం ఏముంది? క్రిస్టియన్ మతం మీద జరిగే కుట్ర అనుకోవచ్చు. అసలు ఇప్పుడు సమాజంతో పాటు మనం నడుస్తున్నాం. ఒకప్పుడు రోడ్లు లేకుండే, ఇప్పుడు రోడ్డు పడ్డది. అప్పుడు అనుభవించినారు కాబట్టి వాళ్ళు ఏదో ఆలోచించినారు. అట్లా అంబేద్కర్ కన్నా కుల అసమానతలు లేవు, ఎక్కడ లేవు. ఎక్కడ అందరూ సమానం ఉన్నాం. అందరు మాదిగలు, మాలలు, దళితులు, ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. అన్నిట్లలో సమానంగా ఉన్నాం. మీరు సమాజంలో ఏం వెనుకబడి లేము. కాకపోతే ఆ రోజు మనం అంబేద్కర్ గానే ఎక్కువ అనుభవించినామా? అయినా చేయాలనుకుంటే ఆ రోజు క్రిస్టియానిటీ ముందు తీసుకురావచ్చు కదా. మనకి వద్దు, హిందువులో మనం రానియరు, వీళ్ళు పుల్లగాడికి రానియరు అని అనుకుంటే ఆయనే మతం మార్చి ఎన్నో చర్చలు కట్టేటోడు, ఎన్నో చేస్తాడు. ఆయన ఏమనుకున్నాడు? భారతదేశం న్యాయబద్ధంగా ఉండాలంటే మనం కులాన్ని మనం పాటించుకుంటూ పోవాలి, మతం మారదు. ఈ మతం అనేది పక్క దేశంది, ఆ దేశం తీసుకొచ్చి మనం విరుద్ధంగా మనం దేశాన్ని నాశనం చేయడానికే ఈ మతం ఉంటది. మనం ఎక్కడైతే పుట్టినామో దాని ఒక బుద్ధిజం గాని సిక్కిజం గాని దాన్ని పట్టించుకుంటారు అంతే తప్పితే నువ్వు అట్లా అనుకుంటే అంబేద్కర్ గారే క్రిస్టియానిటీ తీసుకునేవాళ్ళు. అంతకన్నా గొప్ప ఆయన. ఇది క్రిస్టియన్ మతం మీద జరిగే కుట్ర అనుకోవచ్చా? క్రిస్టియన్ మతం మీద జరిగే కుట్ర కాదు. క్రిస్టియన్ మతమే హిందువుల మీద, ఎవరు చూసినా హిందువుల మీద పడతాడు. ఆ బైరే నరేష్ అంటాడు, వాడు నాస్తికత్వం అని వచ్చి దళితులనే టార్గెట్ చేస్తారు. దళితులు హిందువులనే టార్గెట్ చేస్తాడు. ఎవరు చూసినా దళితులు ఏమన్నా పిచ్చోళ్ళ, దళితులు తెలివిలేని వాళ్ళ, వాళ్ళు ఏదో కష్టం చేసుకుంటారు కాబట్టి ఎక్కువ ఆలోచించట్లేదు. మీరు అదే సభ్యతం పెట్టుకొని ఒకరికి డబ్బు లేదని డబ్బుతో ఒకరు లొంగిస్తారు, ఒకరికి ఏదో మోసం జరిగిందని వాణి లొంగిస్తారు, హాస్పిటల్లో కొంచెం. మీరు నిజంగా కూడా మీరు కరెక్ట్ గా అన్ని వెళ్ళి క్రిస్టియన్లని ఒక్కసారి ఒక ముస్లిం సోదరుని కలుపుమని, ఒక్క ముస్లిం సోదరుని తీసుకొచ్చి క్రిస్టియానిటీలో కలుపుమని. మమ్మల్ని మాకే విరుద్ధంగా మాకు కొట్లాడలు పెడుతున్నాం. మొన్న మందకృష్ణ గారు రిజర్వేషన్ పోరాటం చేశాడు. పోరాటంలో ఏం చేసిండు? మాలలకి మాకు గుడబెట్టిండు. అదే మావన్నీ హక్కులు వాళ్ళు పొందుతున్నారు అన్నాడు. ఇప్పుడు వీళ్ళకెందుకు ఇస్తావు తీసుకెళ్ళి? మా తాతలు చెప్పినప్పటి నుంచి మేము ఏం చేసినాము, మేము ఎప్పుడైనా మా ఇంట్లో పూజలు ఏవి జరుగుతుంటే అదే పద్ధతితో అదే దాంతోనే పోతున్నాం. నువ్వు క్రిస్టియన్ అయ్యి ఉండి ఊర్లో పొంటి పోయి అందరినీ నేను రిజర్వేషన్ కోసం నేను పోరాడుతున్నా, కులం కోసం పోరాడుతున్నా అని ఈ రోజు మొత్తం చర్చలను మాదిగలని. మందకృష్ణ మాదిగ క్రిస్టియన్ అంటున్నావు, మా దేవుడు, మా రాముడు, మా జాంబవంతుడు అని చెప్తున్నారు కదా. వాళ్ళ ఇంట్లో ఒక దేవుని ఫోటో చూపించాలి నాకు.
ఆయన బొట్టు పెట్టుకున్న సందర్భం కొన్ని ఏదో బలవంతంగా మేము ఏదైనా మీటింగ్ లో పిలిచి పెట్టుకోమంటే పెట్టుకుంటాడు. ఆయన మందకృష్ణ ఏలియా, ఆయన మందకృష్ణ మాదిగానే తీసేసి ఆయన ఖచ్చితంగా పద్మశ్రీ రిటర్న్ ఇచ్చేసేయాలి. లేదంటే ఆయన నెక్స్ట్ ఆడబోయే నాటకం ఏం తెలుసా, ఈ పద్మశ్రీ నేను రిటర్న్ ఇచ్చేస్తా, నాకు ఇది వద్దు అని చెప్పి కొట్టగా మొదలు పెడతాడు పోరాటం. అది మానుకోమని మేమే ఇచ్చేయమని చెప్తున్నాం. పద్మశ్రీ నువ్వు రేపు పొద్దున వచ్చి నేను పద్మశ్రీ ఇచ్చేస్తా, నాకు ఈ ఓదొద్దు, నేను క్రిస్టియన్ కి సపోర్ట్ చేస్తా, ఎస్సీ హోదా క్రిస్టియన్ కనిపిస్తా అని మొత్తం నాటకం మొదలు పెడతాడు. ఆయన ఏమేం చేస్తాడో మాకు తెలుసు. ఆయనకి మరీ చెప్తున్నాం అందరము, దయచేసి మా కులంకి నువ్వు చేసిన న్యాయం చాలండి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదు, మాకు నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఏదైతే సుప్రీంకోర్టు ఆమోదించిందో దాన్ని అట్లనే ఉంచు. లేదు నేను క్రిస్టియానిటీ కోసం కొట్లాడతా, తీసుకొని ఈ హోదా అలా కల్పిస్తా అంటే మేము ఊరుకునే లేదు. ఎంతవరకు అయితే అంతవరకు పోరాటానికి రెడీ ఉన్నాం మేము. మందకృష్ణ మాదిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు చదువుకున్నావు, నీకు కేటీఆర్ కేసీఆర్ ఇదే చెప్తున్నా. రేపు పొద్దున దళిత హిందూ ఓట్లు వద్దనుకుంటే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి చెప్తున్నా, ఇలాంటి ప్రయత్నాలు మీ పార్టీ వాళ్ళు మానుకుంటే మంచిది. హిందూ దళితులు ఓట్లు వద్దనుకుంటే ఈ ప్రయత్నం చేయండి. మీరు సుప్రీంకోర్టు కన్నా గొప్పలం మనం, వాళ్ళు ఎంత ఆలోచించి తీర్పునిస్తారు. అన్ని సుప్రీంకోర్టుకి దేనికైనా కట్టుబడి ఉండడం, దీనికి ఎందుకు పోరాటం చేస్తారు అంటే హిందూ దళితులు కళ్ళు మూసుకొని అంటున్నా. హిందూ దళితులు అంతా చూస్తున్నారు ఏం జరుగుతుందో, న్యాయం జరిగిందన్న ఉద్దేశంతోనే ఉన్నారు. మీరు అన్యాయం చేయాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మందకృష్ణ మాదిగా మీరు ఏమేం చేసారు అందరికి తెలుసు, కళ్ళు మూసుకున్నారు. ఈ విషయం మీద మీరు పోరాటం చేద్దామని అనుకుంటే మేము దీన్ని అడ్డుకోనికే మేము ఎంతవరకు అని ఉన్నాం అన్న. ఇప్పుడు క్రిస్టియన్ హిందూ మతంలో కుల అసమానతలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు హిందూ మతంలో అసమానతలు ఉన్నాయని క్రిస్టియన్ మతంలో పోతున్నారు. క్రిస్టియన్ మతంలో కూడా అసమానతలు ఉంటాయి వాస్తవానికి? క్రిస్టియన్లు ఎందుకు ఉంటాయండి, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే దాన్ని కూడా ఏం చేసి దానిలో కూడా విభజిస్తుండు మందకృష్ణ. ఏ బీసీలకు ఒక చర్చి పెడదాం, ఎస్సీలకు ఒక చర్చి పెడదాం, అట్లా ఇట్లాంటి ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఊర్లో పొంటే వెళ్తే ఊర్లలో రోడ్డు ఉండదు కానీ చర్చి కట్టి ఉంటది. అందరు హిందువులని మా మత మార్పు చేసారు. క్రిస్టియానిటీ అనేది ఎక్కడ పుట్టిందని, ఇక్కడ క్రిస్టియానిటీ అనేది ఎక్కడుంది అసలు? ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పుట్టించారు వీళ్ళు పుట్టించారు. అంటే సభ్య సమాజం కళ్ళు మూసుకుంది అనుకుంటారు, కానీ కళ్ళు తెరిచే రోజు వచ్చింది, ముందు కూతుంది. మీ ప్రయత్నాలు ఆపుకుంటే మంచిది. ఈ మత మార్పిళ్ళు ఆపుకోవాలి. దయచేసి మా దళితులను మాత్రం టార్గెట్ చేయకండి క్రిస్టియన్లు కలపడానికి. దయచేసి ఇప్పుడు కూడా ఎవరెవరైతే మత మార్పిళ్ళకు గురయ్యారో, ఎవరైతే అట్రాసిటీకి గురయ్యారో వేరే బీసీ కులాలు కూడా ముందుకు రండి. ఎవరైనా క్రిస్టియన్ అయి ఉండి మీ మీద అట్రాసిటీ పెడితే మాకు ఖచ్చితంగా తెలియండి, మేము ఆ కేసులన్నీ కొట్టేపేగా ప్రయత్నం చేస్తాం. క్రిస్టియానిటీకి ఎస్సీకి సంబంధం లేదు. ఎప్పుడైతే కులం కాదనుకున్నాడో మతం మాడినో మాకు ఎస్సీలకు సంబంధం లేదు ఆయన, అంతే. ఏం చెప్తారు ఫైనల్ గా ఈ తీర్పుకు సంబంధించి, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి, మందకృష్ణ మాదిగ గారికి సంబంధించి ఏం హెచ్చరిస్తారు ఫైనల్ గా? మందకృష్ణ మాదిగ గారికి చెప్తున్నా, నీ ప్రయత్నం ఆపుకుంటే మంచిది. ఎందుకంటే యావత్తు దళితులు అందరూ నీ వైపు చూస్తున్నారు. నువ్వు మాకున్న బంధుత్వాన్ని మొన్నటి వరకు అందరినీ తిప్పేసి ఈ రోజు నువ్వు చేసిన ప్రయత్నం మానుకుంటే మంచిది. రిజర్వేషన్లు అని చెప్పి మాకే కొట్లాటలు పెట్టినావు. అలాంటి మనిషి ఇప్పుడు మళ్ళీ మా దాంట్లోనే విభజించినావు. మాది వాళ్ళందరినీ క్రిస్టియన్లు కలిపి మళ్ళీ వాళ్ళకు మాకం పెడుతున్నావు. నువ్వు ఈ ప్రయత్నాలు మానుకొని నీకు మంచి పేరు వచ్చింది, ఆ పేరు అలాగే ఉంచుకుంటేనేమో ఉంచుకో. లేదనుకుంటే ఇట్లా నేను ఇంకో పోరాటం చేసుకునే జీవితాంతా పోరాటం చేసుకుంటేనే పోతావా? అయ్యిందిగా రిజర్వేషన్, దేనికో కొంచెం కష్టపడ్డావు, కులానికి న్యాయం చేసుకున్నావు అనే లోపే నువ్వు ఇంత ఇది చేస్తున్నావు. దయచేసి మందకృష్ణ అన్న, నువ్వు చేసిన న్యాయం చాలు. నువ్వు అలా అనుకుంటే మందకృష్ణ ఏలియా అని పెట్టుకొని మాదిగా తీసేసి పద్మశ్రీ రిటర్న్ ఇచ్చేసాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఒక గురుకుల్ స్కూల్ పాఠశాలను నడిపించారు. మీరు చదువుకున్న వాళ్ళు మీకు అన్ని తెలిసి మీరు ఈ రోజు బాలకిషన్ ని ఢిల్లీకి పోయి కలవాల్సిన అవసరం వచ్చింది. అంటే నువ్వు క్రిస్టియానిటీని ఎస్సీ హోదాలో కలిపేయాలని అనుకుంటే ముస్లిం సోదరులను కూడా తీసుకో, వాళ్ళు కూడా కలిపి ఫైట్ చేయి. ఎందుకంటే ఎవరికి ఏది రాసి పెట్టిండో అదే జరుగుతుంది. నువ్వు ఈ ప్రయత్నాలు మానుకోవాలి. కేసీఆర్ కేటీఆర్ గారికి చెప్తున్నా, హిందూ దళితుల ఓట్లు వద్దనుకుంటే ప్రయత్నం చేయండి మీ పార్టీ నుంచి. ఇప్పుడు మీరు మాదివే కదా, మీరు ఒక బీసీ ఇళ్ళకి ఒక ఓసీ ఇళ్ళకి పోగలుగుతారా? ఇలా కుల అసమానతలు లేవని మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి మీరు పోగలుగుతారా? ఖచ్చితంగా పోతాం, ఖచ్చితంగా పోతున్నాం. చెప్తున్నారు మా మాదిగలలో కూడా వేదాలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. చూపిమంటే చూపిస్తాం. గుళ్ళకే ఎంట్రీ లేని వేదాలు నేర్చుకుని ఏం లాభం? ఎవరన్నారా నా గుళ్ళలో ఎంట్రీ లేదని? ఏదో ఒక్క దగ్గర జరుగుతుందేమో, దాన్ని మనం ఖండించాలి తప్పితే వాళ్ళు రావద్దన్నారని రాకుండా ఉంటామా? ఎవరు మనం రావద్దన్నీకే వాడు వాళ్ళతో పోదాం, అది కావాలి కదా. ఇప్పుడు జరుగుతుంది అనుకో, దాన్ని ఖండిద్దాం పోయి మనం, అంతే తప్పితే వాడు ఏదో పురాణ కాలంలో జరిగిందని చెప్పి ఇప్పుడు జరుగుతుందా? అది
జరుగుతుంది. అట్లా అనుకుంటే ఎవరు శ్మశాన వాటికలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఎస్సీ దాంట్లో బీసీలను కాల్చలేరా, బీసీ దాంట్లో ఎస్సీలను కాల్చలేరా? అంతా కాస్ట్ మొత్తం కాష్టమే జరుగుతుంది కదా ఎక్కడ చూసినా. అందరికి అందడే ఉందన్నా, ఎక్కడైతే జరిగిందో కొంతమందికి జరుగుతుంది. దాన్ని ఖండిద్దాం మనం అందరం ఏకదాటికి వచ్చి ఖండిద్దాం. అంతా భూమి మీదనే ఉన్నాం కదా, ఖండించి మనం ప్రయత్నం చేసుకోవాలి. కానీ వాళ్ళు రావద్దన్నాడని చెప్పేసి వీడు గుళ్ళకు రమ్మన్నాడు. మాధవ్ గారు కూడా చెప్పింది అదే కదా, మా ఊళ్ళు గుళ్ళలకు పోవాలి, మా ఊళ్ళు పూజారులు కావాలని చెప్పేసి అంటున్నాడు కదా. అంటున్నాడు, అది మనం చేపించుకోవాలి కదా. ఆయన ఎప్పుడు చెప్పడం కాదు, కంపల్సరీ అవుతాము. ఈ రోజు కూడా రేపు రావాల్సిందే. ఆయన ఉండాలన్న ఆయన కొట్లాట ఓకే ఒప్పుకుంటాం, కానీ బ్రాహ్మణులను తిట్టొద్దు. మనం బ్రాహ్మణులను తిట్టొద్దు. ఎవరి పనాలు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉట్టినే తయారు కాడండి. వాళ్ళే కదా అన్న మిమ్మల్ని వెలువేసింది, వాళ్ళని ఇచ్చదంటే టైంలో అయిందన్నా, అది ఒక టైంలో జరిగింది. ఇప్పుడు లేదన్నా, ఇప్పుడు లేదు. మేము చెప్తున్నాం కదా, చూస్తున్నాం కదా సమాజాన్ని. మేము ఇప్పుడు చూస్తున్నాం కదా, మేము ఒక బ్రాహ్మణుడు తయారు కావాలంటే ఎంత నిష్ఠతోని 4 గంటలకు లేచి చిన్న వేదం నేర్చుకొని ఎంతో ప్రయత్నం చేసి నీ తినకుండా అది తినకుండా దేవుని దగ్గర ఉంటాడు. మనం ఉంటామా? ఉండగలుగుతామా? మనం ఏ అర్హత వాళ్ళకే ఉంటది. ఎంత చదువుకుంటే అంత, అంతే కదా. నువ్వు ఇంట్లో నేను కలెక్టర్ అయితే అంటే అవుతుందా? చదవాలి, కష్టపడాలి, పొందాలి, అంతే కదా. నేను వెళ్ళి డైరెక్ట్ గుళ్ళో కూర్చుంటా అంటే దానికి ఒక హోదా రావాలి. ఇప్పుడు చదువుకుంటేనే కదన్నా ఒక జాబ్ వచ్చేది. దీనికి కూడా అంతే, ఎంత ప్రయత్నిస్తే అంత. నువ్వు నిజంగా కూడా నేను పూజలు చేశాను అనుకుంటే దానికి కట్టుబడి ఉండి దాని ప్రకారం నడిస్తే పూజారి అవుతావు. దీనికి కులమేం అడ్డు లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నాను వేద పాఠశాల ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు అని చెప్తున్నారు కొన్ని జగాలలో. అది కూడా మనం వినాలి. ఒకటే పట్టుకొని ఎప్పుడో జరిగిందని పట్టుకొని దాన్నే పట్టుకొని ఉంటే అప్పట్లో చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారనా. చెట్లు ఆకులు తిన్న రోజులు ఉన్నాయి, మరి ఏం దొరకక ఇప్పుడు అట్లనే ఉన్నాం. అందరం మారింది కదా, కాలంతో పాటు మనం మారాలి కదా. ఎప్పుడు వాళ్ళే చేసి ఎవరిని మనం విమర్శించదు. నీకు దమ్ముందా నువ్వు పోయి కొట్లాడు, తెచ్చుకో హక్కుని. నేను గుళ్ళకి రావద్దన్నాడా, ఎవరు పక్క జరుపు, ఆ పని చేయి. ఎక్కడో జరిగిందాన్ని దాన్నే గుర్తింపు పోదాం అందరం. దళితులు హిందూ దళితులు అందరం కూడా మా ఊరికి ఎవరైతే వద్దంటున్నావు పోయి ఖండిస్తా కదా, ఏం జరుగుతుందో తెలిసేది. మనం ఏం ఉంటాం, అక్కడ జరిగిన దాన్ని వైరల్ చేసుకుంటూ పోతాం అంతే. ఇంకొకరి మనసు ఖరాబ్ చేస్తాం. అక్కడ జరిగింది కదా, నువ్వు మా కుల పెద్దవు కదా, వెళ్ళి నిలబడు. నీతో పాటు 1000 మంది వచ్చి నిలబడతాం. ఎందుకు రానిస్తావు గుళ్ళకని. ఎప్పుడైనా వేయండా మందకృష్ణ మాదిగా ఇట్లా ఈ అసమానతలు ఉన్న దగ్గరికి పోయి దళితుల తరపున పోరాడిన సందర్భాలు? ఏ గుడి దగ్గర పోయి మాట్లాడలేదు ఇంతవరకు. ఏ గుడి దగ్గర పోయి సందర్భం లేదు, వాళ్ళ మీద కేసులు వేయించింది లేదు. ఆయన ఏ గుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలే, మా వాళ్ళు ఎందుకు రానిస్తలేరు అని ఎప్పుడు అడగలేదు, అడిగిన సందర్భమే లేదు. ఆయన నిజంగా కూడా మాదిగలకు కూడా ఆయన చేసింది ఏం లేదు. ఏదో పోరాటం అనుకుంటూ మంచిగా జరుగుతుందని మేము అనుకున్నాం. కానీ ఏ రోజు కూడా మీకు ఈ కాలేజీలో సీట్ ఉంది, మీరు ఈ రిజర్వేషన్ పొందండి, మీకు ఇది జరుగుతుందని ఏ రోజు ఏ టీవీలో కూడా చెప్పలేదు, మాకు ఎన్నో చెప్పలేదు. మాదిగలకి ఇన్ని ఉన్నాయని ఏ రోజు కూడా వచ్చి చెప్పలేడు మాకు. పోరాటం చేసిండు. అదే మంచి చేస్తున్నా అనుకునే లోపలనే మళ్ళీ ఇది పెట్టేసిండు మాకు. అది ఆయన ఎంతసేపు పోరాటంలోనే ఉంటాం. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారా? 100% స్వాగతిస్తాం. మేము అది స్వాగతించింది కాబట్టి మేము సైలెంట్ ఉన్నాము. మాకు వ్యతిరేకంగా వస్తే మేము ఊరుకుంటుండేనా? మాకు కరెక్ట్ వచ్చింది కాబట్టి మేము సుప్రీంకోర్టుని ఆమోదిస్తాం. వాళ్ళు ఎంత ఆలోచిస్తే సుప్రీంకోర్టు మనకి ఈ రోజు ఆ తీర్పునిచ్చిండొచ్చు. దాన్ని ధిక్కరించే మనం ఎవరం? అంతే కదా. సుప్రీంకోర్టు అంటే దేవాలయంతో సమానం. ఆ దేశం మీద ఉంటాం. రైట్, ఇది పరిస్థితి. దాదాపుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇటు క్రిస్టియన్ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శిస్తే మేము ఊకునేది లేదని చెప్పేసి పెద్ద ఎత్తున హిందూ ఐక్య వేదిక సంఘాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.